నమస్కారం. కలెక్టర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ మొన్న వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ పెనుపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో సుందరయ్య నగర్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అశ్వాపురం మండలంలో వెంకటాపురం గ్రామంలో 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఏదైతే జీవో నెంబర్ 2 ప్రకారం 4 లక్షలే ఉండేది, దాన్ని ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ₹1,00,000 పెంచుతూ 4 లక్షలను 5 లక్షలు చేస్తూ మరి ఇవాళ చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వగానే కలెక్టర్ గారు కూడా మరి ఫోన్లో మాట్లాడి మరి ఇప్పుడు మొండిగుంటలో కూడా 2 చనిపోయినారు. వాళ్ళకు కూడా 5 లక్షలు చెక్కులు పంపిణీ చేసి ఈ మనుగూరు రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఈ వరదల్లో ఒకరు చనిపోయినారు. దానికి కూడా ఇప్పుడు మీ అందరి సమక్షంలో ₹5 లక్షల చెక్కు పంపిణీ చేయడం జరిగింది. చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం తరపున ఇచ్చే సహాయం మరి ఆ రకంగా మరి వెంటనే స్పందించి మరి వరదల్లో అకాల వర్షాలు నా పుట్టినప్పటి నుంచి కూడా నేను చూడలేదు ఇంత వరద. మరి వాళ్ళ ప్రకృతి కోపంతో మరి వాళ్ళ ప్రళయం లాగా మన మనుగూరు పట్టణం మీద మన అక్షాపురంలో పడ్డం అనేది బాధాకరమైనప్పటికీ, చనిపోయింది కూడా బాధాకరం మనందరికీ. అయినా కూడా ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి లేట్ కాకుండా, గతంలో లేట్ అయ్యే పరిస్థితులు ఉండేది కానీ లేట్ కాకుండా వెంటనే స్పందించి మరి కలెక్టర్ గారు మెసేజ్ ఇచ్చినారు, మేము మెసేజ్ ఇచ్చినాం. మరి దీన్ని ₹5 లక్షల ఇంత త్వరగా అందజేయడం అనేది మరి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా ఒకటే విజ్ఞప్తి ఉంది. ఈ 3 ఎవరైనా ఇప్పుడు వరదలో చనిపోయారు, అట్లా మళ్ళీ సంఘటనలు జరగొద్దు అని మా విజ్ఞప్తి ఏముందంటే, దయచేసి మేము అందరికీ తెలియజేస్తాం, సమాచారం తెలియజేస్తాము. ప్రెస్ మీడియా మన జిల్లాలో చాలా యాక్టివ్ ఉంది. వాళ్ళు కూడా చాలా వెంటనే వాళ్ళకి అందరికీ ఇస్తారు. అసలు 5 మినిట్స్లో సమాచారం అందరికీ వెళ్ళిపోతుంది. కానీ ఏమవుతుందంటే అది నమ్మకుండా పొలాలకి పోవడం, వాగులు దాటడం, దానివల్ల ఏమవుతుందంటే 2-3 కోసం అందరూ ఆగమైపోతారు. సో నా విజ్ఞప్తి ఏముందంటే, మేము ఇచ్చిన సూచనలు దయచేసి అందరూ పాటించాలి. ఇట్లా వర్షం ఇంకా మనం చూస్తూ ఉన్నాం, ఇట్లా చాలా పడతా ఉంటుంది. కాబట్టి ఆ రోజైనా మా విజ్ఞప్తి మన్నించి మీరు పొలాలకి వెళ్ళడం అది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎల్లంపల్లి నుంచి నీటి వదిలేయడం జరుగుతుంది. 6 lakhs క్యూసెక్స్ వస్తూ ఉంది. సో మనకి లెక్క పెడితే రేపు గోదావరి ప్రాంతంలో లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు 26 ఫీట్కి ఉంది గోదావరి, అది వెంటనే 10-20 ఫీట్ జంప్ అవుతుంది. సో అందుకే మీడియా ద్వారా సమాచారం వస్తే దయచేసి ఎవరు కూడా వయసున్న మనుషులకి పొలం కాడ అది వెళ్ళే అలవాటు ఉంటుంది, వాళ్ళకి దయచేసి ఆపేయండి. సిబ్బంది వెంటనే మీకు రెస్పాన్స్ ఇస్తుంది. అండ్ మీకు ఎక్కడైనా సమస్య వచ్చేస్తే అధికారులకి చేసుకోండి, సో దట్ మేము మీకు సాయం చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.